ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students. We are coming to that one more topic, that is what accommodation defects. Here also we are discussing about accommodation defects. Accommodation defects. In this accommodation defects, earlier we discussed about myopia. Now we can see hypermetropia. 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 You have accommodation defect only. For all that, here I drew these 4 different kind of the figures, but it seems to be same. But there the ray diagrams, it gives the difference. Let us see what kind of the difference is there according to this ray diagram. There, before going to discuss about the diagram, we will see something about what is hypermetropia. Myopia, I said, the persons who have that myopia, they can see that the objects which are nearer to them, but they cannot see the objects which are very far from them. But this is quite opposite. This hypermetropia, for them, what is their defect? There I will tell you that the defect, next we will see that remedy. This is that defect. What is their defect? They can see the objects, they can see the objects far away from them, from eye. Second thing is what? If they can see means what then? They cannot see, this you have to remember, they can't see the objects near to the eye. Near to the eye means which are very near to them they cannot see. This is what we call it as hypermetropia. There is one more name is there. We can, for our as they can see far away objects, we can say that far-sightedness. Myopia we call it as short-sightedness, near-sightedness. But here hypermetropia we call that as far-sightedness, because they can see the objects far away from the eye. సైట్ అనగానే మనకి ఒకటి గుర్తుంచుకోవాలి, సైట్ అంటే డిఫెక్ట్ కాదు. నీకు సైట్ ఉంది అని అంటారు, నీకు సైట్ ఉంది అని అంటే డిఫెక్ట్ కాదు. సైట్ ఉంది అని అంటే నువ్వు చూడగలవు అని అర్థం. సైట్ అంటే ఎబిలిటీ టు సీ. నీకు సైట్ ఉంది అని అంటే డిఫెక్ట్ కాదు. నీకు ఏ సైట్ ఉంది అనేది మనకి ఇక్కడ డిఫెక్ట్. ఏ సైట్ ఉంది దీంట్లో వీళ్ళకి ఇది పాజిటివ్, ఇది ఉన్నది అనమాట. ఫార్ సైటెడ్నెస్ అనేది వాళ్ళకి ఉన్నది. ఇది ఏమున్నదంటే డిఫెక్ట్ ఉన్నది కాదు, ఎబిలిటీ అనమాట.
see that they can see the far objects. ఫార్ సైటెడ్నెస్ ఉన్న వాళ్ళకి డిఫెక్ట్ ఏంటి అని అంటే దే కెనాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్. అది మనకు గుర్తుంచుకోవాలి కదా, ఇది మనకు గుర్తు. దీన్ని బేస్ చేసుకొని మనము హైపర్మెట్రోపియా అనేది ఏ ఫోకల్ లెంగ్త్ కింద వస్తుంది అని మనం చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం చూసింది ఏంటి అని అంటే దేర్ ఈజ్ అన్ అకామిడేషన్ ఎబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 2.27 సెంటీమీటర్స్ టు 2.5 సెంటీమీటర్. ఏంటి 2.27 సెంటీమీటర్ అని అంటే ఐ లోపల అంటే ఒక లెన్స్కి రెటీనాకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మామూలుగా ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఎంత ఉంటుంది? హెల్దీ అని అంటే బాడీ హెల్దీ కాదు, ఐ హెల్త్, దాని గురించి మనం ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అది ఎంతవరకు అడ్జస్ట్ చేయగలదు ఐ లెన్స్ అని అంటే 2.27 వరకు అడ్జస్ట్ చేయగలదు. దట్ ఈస్ ద రేంజ్. ఈ రెండు కాకుండా ఏదైతే ఉంటుందో ఈ రేంజ్లో కాకుండా వేరేది అడ్జస్ట్మెంట్ అనేది ఐ అనేది అడ్జస్ట్ చేసుకోదు. అంటే ఇది అకామిడేషన్ ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంగ్త్ ఈజ్ అకామిడేషన్, బట్ అకామిడేషన్ ఈజ్ నాట్ దేర్ మీన్స్ వాట్ దే కెన్ నాట్ ఏబుల్, ఐ కెన్ నాట్ able, it cannot adjust its focal length for any kind of the objects which are very far, that is that word, which are very far from their sight. ఎక్కడో ఉన్న స్కైలో ఉన్నాయి కూడా చూడాలి అని అంటే మనకు కనిపించవు. దానికి ఒక ఇన్ఫినిటీ అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఇంకొకటి మినిమం ఏంటి అంటే ఎల్డిడి, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ హైపర్మెట్రోపియా అని అంటే మనకి ఏంటనంటే మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఫర్ ద దిస్ ఈజ్ వాట్ మినిమం ఫోకల్ లెంగ్త్ అనేది గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ దట్ ద థర్డ్ వన్. ఇది ఎందుకు ఈ డిఫెక్ట్ వీళ్ళకి ఎందుకు వస్తుందనంటే రీజన్ ఏంటి దీనికి రీజన్ ఈ డిఫెక్ట్కి అని అంటే దట్ ఈజ్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది అని అంటే మినిమం ఫోకల్ లెంగ్త్ అనేది గ్రేటర్ దాన్ 2.27. దిస్ ఈజ్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్. మినిమం ఫోకల్ లెంగ్త్ అనేది 2.27 సెంటీమీటర్. ఇదే మనం తీసుకుంటాం. మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఈజ్ గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్. దీంట్లో రేస్ అనేది ఎట్లా వస్తుందంటే కమింగ్ బై ఏ నియర్ బై ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద ఐ లెన్స్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. దీంట్లోనే ఇది రెటీనా మీద ఫామ్ అవుతుందా? బియాండ్ ద రెటీనా. దీంట్లో మనము ఇదే ఆబ్జెక్ట్ మనం చూస్తున్నాం. దెన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ నియర్ బై ఆబ్జెక్ట్స్. అంటే ఎల్డిడివి కన్నా నియర్, కొంచెం పెద్దగా ఉంటుంది కానీ ఇది నియర్ బై ఆబ్జెక్ట్స్లోనే. ఇది యాక్చువల్గా నేకెడ్ ఐ అనమాట. ఇది అంటే మనం లెన్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఇది ఐ లెన్స్లో నుంచే ఈ రేస్ అనేది ఫామ్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఫాలో అవుతాయంటే బియాండ్ రెటీనా. ఈ రే డయాగ్రమ్ కొంచెం స్ట్రైట్గా ఉండాలి. రే డయాగ్రమ్ చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఇక్కడ ఇది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ రే డయాగ్రమ్ మనం చూసేటప్పుడు దెన్ వీ కెన్ సీ దట్ హియర్ వీ కెన్ సీ the ray diagram when the one more ray is traveling like this here, after that they are made to fall beyond the retina. ఇవన్నీ కూడా they are made to fall, they are not made, this eye lens defect make this fall beyond the retina. ఈ రెటీనాకి వెనక పడుతుంది, ఇంకేం కనిపిస్తుంది? స్క్రీన్ మీద పడితే మనకు కనిపిస్తుంది, స్క్రీన్కి వెనక పడితే ఏం కనిపిస్తుంది? ఏం కనపడదు. కాబట్టి ఇది ఒక డిఫెక్ట్. ఇది సపోజ్ ఈ డిఫెక్ట్ కరెక్షన్ కోసము మనం ఏం తీసుకుంటాం అంటే పాయింట్ ఆఫ్ ఎల్డిడివి ఆఫ్ ద ఐ లెన్స్ ఫార్మ్స్ ఎ క్లియర్ ఇమేజ్ ఆన్ ద రెటినా ఫర్ ఎ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా హెచ్. ఇది మనకు ఒక హైపర్మెట్రోపియా అనేది డిఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనము ఒక రేస్ అనేది మనం డ్రా చేసుకుంటే, ఈ రేస్ అనేది మనం డ్రా చేసుకున్నప్పుడు కొంచెం నేను దీన్ని యాంగిల్ నేను డిక్రీజ్ చేస్తాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ యాంగిల్ మనకి డిక్రీజ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సీ దట్ హియర్ వాట్ వీఆర్ టేకింగ్
This is that image. Here what happens there, we can take this as what? ఇది రెటీనా మీద ఫాలో అయ్యేటట్లుగా చేద్దాం. హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో నుంచి రే ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ రెటీనా మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకుని, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంటే, ఇక్కడ ఇందాక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే, అదే మనం చూస్తున్నాం. Hypermetropia, the point of LDDV at the which the eye lens forms a clear image on the retina for a person hypermetropia. LDDV అనేది L అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది అని అనుకుందాం. హైపర్మెట్రోపియా వాళ్ళకి LDDV దగ్గర ఉంటేనే కదా ఇక్కడ రెటీనా మీద ఫామ్ అవుతుంది. కాబట్టి దాన్ని అట్లాగా అనుకుందాము అనేది రెండు దాంట్లో మనం గెస్ చేస్తున్నాం. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ హెచ్ ఆర్ బియాండ్ హెచ్, ఐ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ ద రెటీనా. అంటే బియాండ్ హెచ్ అనేది ఉంది అంటే ఐ కెన్ ఫార్మ్ ద రెటీనా అంటే ఏంటి? బియాండ్ హెచ్ అని అంటే ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం. దీన్ని కూడా మనము కొంచెము రేస్ని మనం డ్రా చేసుకుంటే, ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, దిస్ ఈజ్ దట్ ఇమేజ్ అండ్ హియర్ ఆల్సో వీ కెన్ టేక్ ద ఇమేజ్ ఫార్మేషన్. హియర్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ దిస్ రెటీనా. ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది ఈ రెటీనా మీదే ఫామ్ అవుతుంది అని అనుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. దీంట్లో మనకి ఏంటంటే ఒకవేళ హెచ్ దగ్గర ఉన్న బియాండ్ హెచ్ దగ్గర మనము ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసిన ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇమేజ్ అక్కడ కనిపిస్తుంది, కంపల్సరీ అక్కడ కనిపిస్తుంది. ఇదే మనం తీసుకుంటున్నాం కదా. దిస్ ఈజ్ దట్ వాట్ ఎవర్ వి టేక్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ పాయింట్ ఆఫ్ LDDV, దెన్ ఇట్ కెన్ ఫార్మ్ ద ఇమేజ్ అట్ 6A యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది ఈ రెండింటి ప్రకారము? ఒక ఆబ్జెక్ట్ అనేది ఇది ఇక్కడ ఫామ్ అవ్వాలి అని అంటే ఇక్కడ వెనకబడుతున్న దాన్ని మనం ఏం చేయాలంటే ముందుకి తీసుకొని రావాలి. దీన్ని వీ హ్యావ్ టు మూవ్ ఇట్ ఫ్రంట్. దెన్ వాట్ వీ కెన్ టేక్ నౌ, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ హెచ్, ఒక హెచ్ దగ్గర కానీ, ఇందాక చూసాం కదా హెచ్ దగ్గర కానీ, అంటే యాజ్ వీ కెన్ సీ, ఐ విల్ డివైడ్ దిస్, ఐ విల్ డినోట్ దిస్ విత్ లెటర్ ABCD. హియర్ ఇక్కడ ఏ దగ్గర ఉన్నప్పుడేమో డిఫెక్ట్ ఇది. ఒకవేళ Bలో యాజ్ ఇట్ ఈజ్ షోన్ హియర్, దేర్ we are taking this B. If it is object is at H, it can form the image on the retina, and it is beyond H, it can form the image on the retina. ఈ రెండిట్లో కూడా జరుగుతుంది. Therefore, object is at H or beyond H. రెండిట్లో ఎక్కడైనా కూడా form the retina, and what is that image can be formed on the retina. If the object is between H and point of LDDV, ఒకవేళ ఈ రెండింటి కాకుండా హెచ్కి LDDVకి మధ్యలో అనేది కనుక ఉంటే, ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ పాయింట్ ఆఫ్ LDDV, దెన్ ఇట్ కెనాట్ ఫార్మ్ ద ఇమేజ్. ఇది ఒకవేళ అందుకోసమే చూడండి, ఎల్కి హెచ్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే, ఇది హెచ్ కానీ బియాండ్ హెచ్ అయితేనే రెటీనా దగ్గర ఫామ్ అవుతుంది. ఒకవేళ ఎల్కి హెచ్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ కనుక ఉంటే, ఇట్ ఈజ్ నాట్ ఫార్మింగ్, యాజ్ వీ కెన్ సీ దట్ ఇమేజ్ ఇన్ ఫిగర్ A. Now the point of minimum distance with which the eye lens can form the retina, we call it as what? ఎక్కడైతే eye lens it can form the image on the retina, we call that as near point. ఎక్కడైతే ఇది ఫామ్ అవుతుందో, ఈ హైపర్మెట్రోపియా, the place between the near point and the point of LDDV, cannot see the objects between near point and point of LDDV. అంటే ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది అని అంటే, ఎవరికైతే ఈ ఆబ్జెక్ట్ అనేది హెచ్ కానీ ఎల్కి కానీ ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి అది డిఫెక్టే, అది కనపడదు అనేది మనకి ఇప్పుడు డిసైడ్ చేస్తాం కదా. నేను చెప్పేది అర్థమవుతుందా? మనకి హెచ్ కానీ హెచ్కి బియాండ్ కానీ అయితేనే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎల్కి హెచ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇదేదైతే కన్వర్జెన్స్ అనేది జరుగుతుందో దాన్ని మనము ఈ కాన్వెక్స్ లెన్స్ ఒకదాన్ని యూజ్ చేసి, రెమెడీ ఇదే, కాన్వెక్స్ లెన్స్ మనం యూజ్ చేసాము అని అంటే, దెన్ వీ కెన్ మేక్ దెమ్ టు ఫాల్ ఆన్ వాట్, ఆన్ దట్ రెటీనా. ఇక్కడ దాన్ని ఇక్కడ పడేటట్లుగా మనం చేయగలము. అంటే కన్వర్జెన్స్ ఎక్కువ చేస్తాం మనం. కన్వర్జెన్స్ అనేది మనకు జరగాలి. ఇది కన్వర్జెన్స్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల బియాండ్ రెటీనా.
బట్ హియర్ ఈ లెన్స్ని మనము డబుల్ కాన్వెక్స్ లెన్స్ని దీని ముందు పెడితే దీంట్లో ఏమైపోయింది, ఇక్కడ పడాల్సిన యొక్క ఇమేజ్ అనేది ముందుకు అంటే కన్వర్జెన్స్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక లెన్స్ ఉంది, ఇక్కడ ఇంకొక లెన్స్ దాని ముందు పెట్టామంటే కన్వర్జెన్స్ విల్ ఇంక్రీజ్. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So, right now I know you all are busy with your board exam preparation. But let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So, in the same way here, we are the group of IITians, NITian and doctor. So, if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you. కన్వర్జెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ని తీసుకొచ్చేసి ఇక్కడ పడేటట్లుగా మనం చేస్తాం. దట్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. దీంట్లోనే మనకి ఐ డిఫెక్ట్లో మనకు అందుకోసమే చూడండి ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది, హైపర్మెట్రోప్ ఎక్కడ ఉంది, దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం రేంజ్ని. ఈ లెన్స్ పెట్టడం వలన ఈ ఎల్డిటీవీలో నుంచి వచ్చిన రేస్ అన్నీ ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్లో నుంచి వచ్చిన రేస్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయిపోయి కలిసి అవి ఎక్కడికి వెళతాయి, ఆన్ ద టు ఫాల్ ఆన్ ద రెటీనా. దిస్ ఈజ్ దట్ కరెక్షన్. దీనిలో రీజన్ ఇదైనప్పుడు కరెక్షన్ మనం ఏం చేస్తున్నాము, హియర్ వాట్ వీఆర్ టేకింగ్ దట్ కరెక్షన్. ఈ నియర్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఇమేజ్ ఫామ్ అవ్వడము అనేది మనకు జరుగుతుందో దీన్నే మనము నియర్ పాయింట్ అని అంటారు. మయోపియాలో దాన్ని ఫార్ పాయింట్ అన్నాం, దీంట్లో నియర్ పాయింట్ అన్నాం. కరెక్షన్ ఈజ్ వాట్ arrangement of convex lens in front of eye. మన స్పెట్స్లో మనము ఇలాంటి కాన్వెక్స్ లెన్స్ మనం చేస్తే దెన్ వీ కెన్ మేక్ దట్ ద ఆబ్జెక్ట్ టు బీ ఎగ్జిస్టెడ్. ఎక్కడున్నా కూడా మనకి డిఫెక్ట్ ఇది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడికి దీన్ని అడ్జస్ట్ చేయడం వల్ల నియర్ పాయింట్ ఈ లెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడికి. దెన్ హీర్ ఆల్సో కన్వర్జెన్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీన్ని అరేంజ్ చేసుకోవడం వల్ల ఇది కరెక్షన్ అనేది అవుతుంది. దెన్ ఇమేజ్ కెన్ బి మేడ్ టు ఫాల్ ఆన్. సో ఇమేజ్ కెన్ బి మేడ్, కెన్ బి అడ్జస్టెడ్ to fall on retina. రెటీనా మీద పడేటట్టు చేస్తాం. ఇది కరెక్షన్ అయిపోయింది. దెన్ హియర్ వాట్ వీఆర్ యూజింగ్, వీఆర్ యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. ఇది ఏ కాన్వెక్స్ లెన్స్ అనేది మనకి బాగా గుర్తుండే కాన్వెక్స్ లెన్సే, బట్ దిస్ ఈజ్ దట్ వీఆర్ యూజింగ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. దిస్ ఈజ్ దట్ అడ్జస్ట్మెంట్. హౌ కెన్ యూ డిసైడ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ టు బి యూజ్? అయితే ఎంత మనం యూజ్ చేయాలి, ఈ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి? అన్ని కాన్వెక్స్ లెన్స్ ఒకేలాగా ఉండవు కదా, దాని ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ఫోకల్ లెంగ్త్ అనేది మనం ఎట్లాగా దేని బేస్ చేసుకొని మనం చేస్తాము అనే దాన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. దెన్ హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ద కరెక్షన్ అండ్ వాట్ ఈస్ దట్ కరెక్ట్ లెన్స్? కరెక్ట్ లెన్స్ ఏంటి, దీనికి ఎంత ఉండాలి దీనికి అంటే కరెక్ట్ లెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెన్స్? పవర్ ఆఫ్ లెన్స్ ఎంత ఉండాలి? పవర్ ఆఫ్ లెన్స్ హౌ మచ్? పవర్ ఆఫ్ లెన్స్ని ఎంత, దీనికి పవర్ ఆఫ్ లెన్స్ మనం కనుక్కోవాలి అని అంటే మనకి వీ హ్యావ్ టు డూ వన్ క్యాలిక్యులేషన్ పాయింట్. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ వాట్ నియర్ పాయింట్, దీన్ని మనం -d అని అనుకుంటాం. ఇమేజ్ డిస్టెన్స్ని డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్, దీంట్లో డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ అనేది మనం కనుక్కుంటే నియర్ పాయింట్ అనేది మనకు కంప్యూటరైజ్డ్, మనకు చాలా డెవలప్ అయిపోయాయి. ఈ నియర్ పాయింట్ అనేది కనుక్కుంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ వాట్ 25 సెంటీమీటర్. వీఆర్ మేడ్ టు ఫాల్ ఆన్ దట్ ఎల్డిడివిఏ కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది. దీంట్లో దాన్ని పడేటట్లుగా మనం చేస్తాం. హియర్ ఎస్ పవర్ ఆఫ్ లెన్స్ హౌ మచ్? దేర్ వీఆర్ టేకింగ్ దట్ u value, how much it is? -25 centimeters. U value is -25 centimeter. Image distance is what? Distance of near point.
Image distance is what? Distance of near point. Near point. Distance of near point. This is equal to what? Minus d. We are taking it as minus d. Then what is it? Biconvex lens అని అంటారు, అంటే డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని బైకాన్వెక్స్ లెన్స్ అని కూడా అంటారు. దీన్ని ఎఫ్ అని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోకల్ లెంగ్త్ అనేది ఎంత కావాలి అంది ఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. Now we can take that f value, this is minus d, this is minus f, and we have to calculate f value. We know 1 by f is equal to 1 by v minus 1 by u, and here what is that lens we are using? Double convex lens or biconvex lens we are using. For this we are substituting here 1 by f is equal to, what is 1 by v value? V is minus d minus 1 by what is u? Minus 25. There we can take this as what? This minus 1 by d plus 1 by 25. What is that LCM we can take here? దీనిలో LCM అనేది మనకు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? కొంచెము మనం వీడియోని ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం, so that we can see that the total board we can see. Okay, now let us see that here something we can adjust here. There we can, so that you can follow. There what we can do, there we are taking that the LCM. Here we are writing 1 by f is equal to, what is that we can take? 25d. Then there what we can write here? Minus 25, here it is d minus 25. Therefore, f is equal to what? 25d by d minus 25. If you know that what is the d value, nearsightedness, if you know, d is what? If d is greater than 25 centimeters, then f becomes positive. There we have to remember, d is, if here condition ikkada manaki em teesukovachu ante, if d is greater than 25, then f is positive. పాజిటివ్లో వస్తుంది. అంటే ఈ డి అనేది, అంటే ఈ పాయింట్ మనం ఏమన్నా నియర్ పాయింట్ అని అన్నాం కదా, ఈ నియర్ పాయింట్ అనేది ఏదైతే మనం తీసుకుంటున్నామో అది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్, వీ నీడ్ టు దట్ బై కాన్వెక్స్ లెన్స్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా. డి అనేది minus 25 ఉండేటట్లుగా తీసుకుంటే ఎఫ్ బికమ్ పాజిటివ్ అవుతుంది. వీ నీడ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్ వలననే ఇది జరుగుతుంది. డి ఈజ్ 25. So by this double convex lens or biconvex lens can be used to correct this defect. Okay, this is that what, how we can decide about what the myopia, and we close this, the defect. I hope you understood well about this what is that, this accommodation defect hypermetropia అనేది మీకు ఇంకా బాగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ డిఫెక్ట్ని మనం ఇంకోసారి మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఈ రేస్ కానీ ఇవన్నీ కూడా, రే డయాగ్రమ్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చదువుకోవాలి. డిఫెక్ట్ ఏంటో చెప్పాలి. దీని ఇంకా కొంచెం డీటెయిల్గా మీరు రాయొచ్చు ఎగ్జామ్లో. రీజన్ ఏంటంటే మినిమం ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ 2.27 ఉంది కాబట్టి ఈ ఫోకల్ లెంగ్త్ అనేది దాంట్లో ఆ డిఫెక్ట్ అనేది వస్తుంది. కరెక్షన్ అని అంటే ఏం చేస్తాం? ఒక అరేంజ్మెంట్ చేయాలి. కానీ ఇవన్నీ కూడా ఈ అరేంజ్మెంట్ చేయడం వలన వీఆర్ అడ్జస్టింగ్ ఐ ఇమేజ్ ఫార్మేషన్ అడ్జస్టెడ్ టు ఫాల్ ఆన్ రెటీనా. కానీ ఏ లెన్స్ మనం యూజ్ చేయాలి? కరెక్ట్ లెన్స్ ఏంటి అంటే పవర్ ఆఫ్ లెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ లెన్స్ అనేది మనం డయాప్టర్స్లో మనం మెజర్ చేస్తాం. డయాప్టర్స్ గుర్తుంచుకోవాలి పవర్ ఆఫ్ లెన్స్ని. దాన్ని ఈ వాల్యూస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసాము. ఆ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉండాలి అని అంటే దీని వాల్యూ అంటే ఈ డి వాల్యూ మనకు తెలిస్తే, నియర్ పాయింట్ అనేది మనకి లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉండాలో మనకు తెలిస్తే, with the help of the computer or something, whatever the doctors decide, then we can find out what kind of the focal length of lens must be used, double convex lens or biconvex lens must be used, that can be calculated, that can be used to correct this kind of the defect. ఇది హైపర్మెట్రోపియా గురించి. మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫెక్ట్ ప్రెస్బయోపియా గురించి కూడా మనం చూద్దాం. దట్ వీ కెన్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ at last.